ఐసీసీ వరల్డ్ కప్ స్టార్ట్ కాలేదు కానీ ఇంతలో చాలా డ్రామా జరుగుతుంది. ముస్తాఫిజుర్ రహమాన్ ఐపీఎల్ నుంచి తొలగించడం వల్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ బీసీబీ T20 ఐసీసీ వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఐసీసీ వరల్డ్ కప్ను బాయ్కాట్ చేస్తున్నామని తెలిపింది. ఎందుకంటే బంగ్లాదేశ్ టీంకు ఇండియాలో థ్రెట్ ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే T20 వరల్డ్ కప్ మ్యాచెస్ ఇండియా మరియు శ్రీలంకలో జరగనున్నాయి. అధికంగా మ్యాచ్లు ఇండియాలోనే ఉండడం, అలాగే ఫైనల్ కూడా ఇండియాలోనే జరుగుతుంది. కేవలం ఒక నెల ముందు బీసీబీ బాయ్కాట్ T20 అనడంతో ఐసీసీ ఏకీభవించలేదు. ఐసీసీ మరియు బీసీసీఐ 1-2 సార్లు పూర్తి స్థాయి సెక్యూరిటీ చెక్ చేసి మీ భద్రతకు ఎటువంటి నష్టం లేదు, మీరు నిశ్చింతగా ఇండియాలో క్రికెట్ మ్యాచ్ ఆడవచ్చు అని చెప్పింది. ఇంత చెప్పినా బీసీబీ మొండుపట్టు వదలలేదు. శ్రీలంకలో అయితేనే మ్యాచ్ ఆడుతాం అన్నారు. దీనికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కూడా వత్తాసు పలికింది. సుదీర్ఘ చర్చల తర్వాత ఐసీసీ ఒక నిర్ణయానికి వచ్చి బంగ్లాదేశ్ను T20 వరల్డ్ కప్ నుంచి తప్పించి స్కాట్లాండ్కి అవకాశం ఇచ్చింది. నష్టం: బంగ్లాదేశ్కు ఐసీసీ నుంచి రావాల్సిన ఫండ్స్ తగ్గుతాయి. ఈ బాయ్కాట్ వల్ల మొత్తంగా 240 కోట్లు బీసీబీకు నష్టమవుతుంది అని అంచనా. అలాగే బీసీబీపై స్పాన్సర్స్ చాలా కోపంగా ఉన్నారు. ఇది ఇంకొక 40 కోట్ల లాస్ భారము కావచ్చు. అయితే ఇది ఇప్పటితో అయిపోలేదు. దీర్ఘకాలిక నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. బంగ్లాదేశ్కు వత్తాసు పలికిన పాకిస్తాన్ ఈ నిర్ణయాన్ని చూసి వెంటనే జట్టు స్క్వాడ్ని ప్రకటించింది. ఐసీసీ పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. మీరు గనక శ్రీలంకలో మీ మ్యాచ్లు ఆడకపోతే మీ మీద శాంక్షన్స్ వేస్తాం. ఇక ముందు పాకిస్తాన్లో విదేశీ ప్లేయర్ ఆడాలి అని అంటే ఐసీసీ నుంచి తప్పనిసరిగా ఎన్ఓసీ లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏషియా కప్లో మీకు చోటు ఉండదు. దీంతో అన్నీ మూసుకొని పాకిస్తాన్ తన గేమ్ మీద ఫోకస్ చేస్తుంది. T20 వరల్డ్ కప్ ఆడాలని ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్న బంగ్లాదేశ్ను స్టాండ్ బైలో పెట్టింది ఐసీసీ. పాకిస్తాన్ కనుక మ్యాచ్ ఆడకపోతే ఐసీసీ పాకిస్తాన్ ప్లేస్లో బంగ్లాదేశ్ని రీప్లేస్ చేయాలని అనుకుంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్కు కావాల్సింది శ్రీలంకలో వాళ్ళ క్రికెట్ మ్యాచ్ ఆడడం. బాయ్కాట్ T20 అన్న బంగ్లాదేశ్ను వెన్నుతట్టి మీకు తోడుగా మేము ఉన్నామని మోసం చేసిన పాకిస్తాన్ బలి అయిన బంగ్లాదేశ్కు బాగా బుద్ధి వచ్చింది. ఇక మీదట ఇండియాతో ఎప్పుడూ పెట్టుకోదు. ఈసారి కూడా వరల్డ్ కప్ ఇండియా గెలవాలని అందరం ఆశిద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ టీమ్ ఇండియా.